హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి. చూడండి ఫ్రెండ్స్, నేను కొబ్బరి తురుముతో చట్నీ అయితే చేసేస్తున్నాను. ఇలా తురుముకున్నానండి. నా దగ్గర ఇలాంటి తురుముకునేది అయితే ఉందండి. నేను ఆల్రెడీ మీకు చూపించిన షార్ట్లో. చూడండి, నేను పుదీనా కొబ్బరి చట్నీ చేస్తున్నానండి. మన పైసి తగిన వట్టి మిరపకాయలు, కొన్ని తెల్లగడ్డలు ఎక్కువ వేసుకోవాలండి, గార్లిక్, పచ్చిమిర్చి, ఒక పెద్ద ఆనియన్స్, టమాటా, కొంచెం చింతపండు అండి, ఉప్పు. చూసారు కదండి, నేను సింపుల్గా మీకు షార్ట్లో చూపించేస్తున్నా. రండి, ఆయిల్ అయితే పెట్టేసుకున్నాం మనము. ఇంకా ఆనియన్ చేసేసుకున్నాం. చూడండి, కొంచెం ఫ్రై అయినాయి కదా. కొంచెం పచ్చిమిర్చి, తెల్లగడ్డ, వట్టి మిరపకాయలు వేసేసుకున్నామండి. దీనికి స్పెషల్ ఏంటంటే మనం పుదీనా కొంచెమే ఫ్రై అవ్వాలండి. ఎక్కువ ఫ్రై చేస్తే మనకి చట్నీ అనేది ఫ్లేవర్ బాగోదు. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం వేసి మనం ఆఫ్ చేసేయాలి. ఎక్కువ అయితే డ్రై చేయకూడదు ఈ చట్నీకి. అన్నీ కూడా మనము హాఫ్ కుక్ చేసుకోవాలండి, మరీ డ్రై అయితే చేసుకోకూడదు. చట్నీ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగుంటుందండి, పచ్చి కొబ్బరి పుదీనా చట్నీ. ఇప్పుడు ఈ మనం తీసేద్దాం. చాలండి, హాఫ్ చేసుకోవాలి మనం, మరీ ఎక్కువ అయితే చేసుకోకూడదు. ఇలా తీసేసుకోవాలండి. చూసారు కదా, ఇప్పుడు పుదీనా వేస్తాం. చూసారు కదా, పుదీనా కూడా తీసేసుకుందాం. చూడండి, ఇప్పుడు మెయిన్ టమాటాలు, చింతపండు. ఇంకా దీంట్లో మనం కొబ్బరి డైరెక్ట్గా వేసేసుకొని సాల్ట్ వేసుకొని ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంకా ఈ మాత్రం ఇలా తీసేసుకోవాలి. మనకి టమాటా అనేది కొంచెం పచ్చివాసన పోవాలి, అంతేనండి. ఇంకా మిగతా అన్ని మనకి కొంచెము హాఫ్ కుక్కే కావాలి. ఎక్కువ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చట్నీ బాగోదు. చాలా రకాలు ఉన్నాయండి చట్నీల్లో, కానీ ఒక్కొక్కసారి ఇలా చేసి చూడండి. ఇది కూడా చాలా బాగుంటుందండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా మీకు థ్యాంక్స్ చెప్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, మనకి టమాటా కూడా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఈ కొబ్బరి ఉంది కదండి, కొబ్బరి ఇలా వేసేసుకుందాం. సాల్ట్ మనకి తగినంత వేసేసుకుందాము. ఎక్కువ అయితే దీన్ని డ్రై అయితే చేయకూడదు మనం, అంతే. ఇలా కొంచెం ఇది వేడి తగిలితే ఈ కొబ్బరి అనేది సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రండి, ఇప్పుడు మిక్సీకి అయితే వేసేద్దాం మనం. చూడండి, నేను అన్ని ఇలా మిక్సీకి వేసేసుకున్నా కదా. ఇప్పుడు ఈ కొబ్బరి కూడా వేసేసుకుంటే ఒకటేసారి మనం మిక్సీకి వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మన కొబ్బరి చట్నీ అయితే రెడీ చేసేసుకున్నాం కదండి. రండి, ఇప్పుడు గిన్నెలో వేసేసుకుందాం. చూసారు కదండి, ఎంతో టేస్టీ పుదీనా కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. మీకు కనుక నచ్చితే మన ఛానల్కి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ అండి.